ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇది చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతూ ఉన్నది. కువైట్ నుంచి చెన్నైకి ల్యాండింగ్ అవుతుంది. చూడండి, శబ్దం ఇనపరాదు, సుయి అని వస్తుంది. ఇంకా 10 నిమిషాల్లో అట్లా ల్యాండింగ్ అయిపోతుంది. పైన ఉండదు, చెన్నై పైన. చూడ లైట్ సిగ్నల్ కూడా వేసినాడు ప్లేన్ది. అదో లైట్ వేసి ఉండే అదో కనపడదా. ఆ లైట్ వేస్తే ఎయిర్పోర్ట్కి సిగ్నల్ మాట, పెద్ద లైట్ ఎయిర్పోర్ట్కి సిగ్నల్. చెన్నై కడల మేళ అప్ప మీదే పోయించి మాట. నేను చెప్పలే, సముద్రం పైన పోతాడు. ఇక్కడ సముద్రం పైన పోయి ఇట్లా వాంగి తిరిగి దిగుతాడు. కడల్లో పోయినా కంపల్సరీ అంతదే వரும். இல்லை சிக்னல் அங்கே தான் இருக்கும். லேண்டிங் அங்கே தான் இருக்கும். இந்த பாரு ఇంట్లో కూడా కెమెరా ఆన్ చేసిన అన్నీ కనపడటంట. మబ్బు కదా, లైట్లు కూడా కనపడటంట. కింద కెమెరా ఆన్ చేసి ప్లేన్ ల్యాండింగ్ చేస్తూ ఉన్నాడు. ఎట్లా రెక్కలు వచ్చి ఎట్లా పైకి లేస్తాడో దింపుతాడు, పైకి లేస్తాడు, వంగిపోతా కింది. ఇప్పుడు వేస్తారా ఎట్లా వస్తుంది పైకి. సముద్రం పైన ఉండదు ఇప్పుడు, మెడ్రాస్ సముద్రం. కానీ అక్కడి నుంచి సముద్రం పైన నుంచే దీనికి ల్యాండింగ్ ఉండేది. ఎయిర్పోర్ట్కి సముద్రం పై నుంచి వచ్చి ఆ సైట్లో నుంచి వచ్చి తిప్పేస్తాడు సర్వాన్ని. మెట్రో ట్రైన్ ఉండి ఆ పక్క నుంచి తిప్పుతాడు అన్నమాట. కానీ చిన్న ప్లేన్, పెద్దది ఏమి చిన్నది. లైట్ కనపడతా ఉన్నదా, ఇంజిన్ పైన ఉండదు. అది ఇంజిన్ కాడ లైట్ కనపడతా ఉందా. ఆ లైట్ వేస్తే వాడు సిగ్నల్ ఇచ్చాడు ఎయిర్పోర్ట్ వాడు, దిగు అని. వాడు సిగ్నల్ లేకుండా ఉంటే తిరుగుతూనే ఉంటాడు, ఒక రౌండ్ కొడతాడు, మళ్ళీ దింపేస్తాడు. ఇప్పుడు సముద్రం పైన ఉన్నది. ఆడ చిన్న చిన్న లైట్లు కనబడుతుందా, అవి బోట్లు మాట సముద్రం లోపల. వచ్చింది ఏమో చెన్నై వచ్చేసింది, కానీ ల్యాండింగ్ చేయాలంటే సముద్రంకి రావాలా. సముద్రం పైన నుంచి ల్యాండింగ్ చేయాలి, అట్లా డైరెక్ట్ చేయలేడు. ఇది వచ్చి మనం నెల్లూరు, విజయవాడ, కడప ఆ కొండల పైన నుంచి వస్తుంది. బాగా చూపిస్తాడు లొకేషన్, ఎక్కడ పోతా ఉన్నది బండి. ల్యాండింగ్ ఇచ్చేసినాడు.
అవి కూడా కిందకి దింపినాడు చూడండి. రెక్కలు ఉండలే, ఆ రెక్కలు కూడా కిందకి దింపినాడు. ఇంకా ల్యాండింగ్ టైంకి ఇంకా కిందికి దింపేశాడు. చెన్నై ఆయనన్నా వేసుకుంటే దింపుతా, చిన్నగా దింపేది ఇక్కడ. రెక్కలి లాస్ట్లోకి వచ్చిన తర్వాత సర్వని కిందికి దింపేస్తాడు. చూడు చెన్నై లైట్లు పైన నుంచి. హాయ్ ఇండియా, సెల్యూట్ చేస్తాను. నేను ఇండియాకి వస్తాను, కనపడతానే సెల్యూట్ చేసేస్తాను, సలాం చెప్తాను అన్నమాట. రెండు సంవత్సరాలు చూడలేము కదా, 2 సంవత్సరాల తర్వాతే కదా మనం చూసేదే మళ్ళా ఇండియా. అందుకోసం పోయేటప్పుడు సెల్యూట్ కొట్టిపోతా, వచ్చేటప్పుడు సెల్యూట్ కొడతా, కనపడతానే. మన దేశం మనకే ముద్దు కదా, ఎంత ఇది ఉండే కూడా. వచ్చేసినాడు, దిగుతా అన్నాడు. కువైట్ ఎయిర్వేస్ ప్లేన్, చిన్న ప్లేనే, పెద్దది ఏమిలే, చిన్నదే. ముందు శ్రీలంకకు పోతా ఉన్నా, ఈసారి టికెట్లు ఎక్కువ అని కువైట్ ఎయిర్వేస్ వచ్చేసింది ఎయిర్పోర్ట్. అదో మెట్రోది ట్రైన్ రాలేదు ఇంకా, అయిపోయి ల్యాండింగ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసింది. కిందికి వచ్చేసా, ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసింది, ల్యాండింగ్ అయిపోయా. ల్యాండింగ్ అలా ల్యాండింగ్ అయిపోయి మన ఇండియా వచ్చేసా, ల్యాండింగ్ అయిపోయి గడగడగడగడ వచ్చేసింది. ఇప్పుడు సిల్ అయిపోతుంది. నేను కూడా బంద్ చేసేసి